మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలింగ్ ముగిసింది. తెలంగాణలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 328 పోలింగ్ కేంద్రాలలో 4 గంటల వరకే పోలింగ్ జరిగింది. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేటల్లో పోలింగ్ ముగిసింది. ఇక అటు ఆంధ్రప్రదేశ్లో అరకు, పాడేరు, రంపచోడవరంలోనూ 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలింగ్ ముగిసింది. తెలంగాణలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈరోజు పోలింగ్ 4 గంటలకే ముగిసింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలింగ్ ముగిసింది. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు నియోజకవర్గం, భూపాలపల్లి నియోజకవర్గంలో పోలింగు ప్రక్రియ ముగిసింది. ఈ ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో కేవలం 7 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే పోలింగు జరిపేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు ములుగు నియోజకవర్గం కావచ్చు, భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఆ పోలింగు ప్రక్రియ కొనసాగింది. ఇటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం నేపథ్యంలో కూడా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ కావచ్చు, ఇటు భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే కూడా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ పోలీసులు పకడ్బందీగా పోలింగు కేంద్రాల దగ్గర కావచ్చు, ఇటు భూపాలపల్లి జిల్లాలోని కాటారం, పలిమెల, మహాదేవ్పూర్ మండలాలకు సంబంధించి కూడా భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఇటు ములుగు జిల్లా వాజేడు, ఏటూరు నగరం కావచ్చు, ఇతర సంబంధించినటువంటి కమలాపూర్ అటువైపు కూడా ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగు ప్రక్రియను కొనసాగించారు. 4 తర్వాత ములుగు నియోజకవర్గం వచ్చి భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ సెంటర్ దగ్గర గేట్ క్లోజ్ చేసి పోలీసు అధికారులు ఎవరిని అనుమతించట్లేదు. కేవలం 4 గంటల లోపు మాత్రమే పోలింగ్ బూత్ దగ్గర ఎవరైతే లోపల ఉంటారో వారికి మాత్రమే అనుమతించేటువంటి పరిస్థితి కనబడుతుంది. 4 గంటల లోపు మాత్రం ఎవరైతే వస్తారో వారంతా ఎంతసేపు అయినా కూడా 6 కావచ్చు, 7 కావచ్చు, ఏ టైం అయినా కూడా వారు ఓటు వినియోగించిన అవకాశం అయితే కనబడుతుంది. కానీ 4 గంటలు దాటిన తర్వాత ఈ ములుగు, భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే రాకుండా బయటే ఉండిపోతారో వారు మాత్రం పోలీసులు అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. ఇటువైపు ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగు ముగిసినటువంటి నేపథ్యంలో కూడా ఇటు పోలీసులు కావచ్చు, ఎన్నికల అధికారులు ఈవీఎం కావచ్చు, వీవీప్యాడ్లు స్ట్రాంగ్ రూమ్లకు తరలించేటువంటి పనిలో నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. ఈ పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూమ్లకు మొత్తం పోలీసు కూడా రూట్ క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే కొంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగితే ఎటువంటి సమస్యలు కావచ్చు, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరుగుతున్న నేపథ్యంలో 4 గంటల వరకే ఈ పోలింగ్ ప్రక్రియను ముగించి 4 గంటల తర్వాత కూడా మొత్తం ఈ ఎవరైతే గేట్ లోపల పోలింగ్ సెంటర్లలో ఉంటారో వారికి మాత్రమే ఓటు హక్కు ఇచ్చిన తర్వాత మిగతా వారిని అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు 13 నియోజకవర్గాల పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి. కొంతమంది యువ ఓటర్లు ఉన్నారు, ఒకసారి ఓటు వినియోగిస్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎట్లా ఉంది ఏర్పాట్లు వాళ్ళతో మాట్లాడడం. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారా, లేదంటే ఏం చెప్తారు, ఎట్లా ఉంది ఓటు హక్కు వినియోగించుకోవడం? ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకోవడం. ఎట్లా ఫీల్ అవుతున్నా? చాలా హ్యాపీ. ఫస్ట్ టైం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎట్లా అంటే ఓటు వినియోగించడం ద్వారా సమాజానికి కావచ్చు, యూత్ కావచ్చు, మీ ఫ్రెండ్స్కు ఏం చెప్పదలుచుకున్నావు? ఓటు ద్వారా అంటే మీకు తెలిసింది ఏంది, ఓటు హక్కు ఏంటి, ఏం చెప్తారు? ఓటు హక్కు అనేది మన హక్కు. ఓటు వేస్తే ఏం జరుగుతుంది? ఎంపీ ఎన్నికల, పార్లమెంట్ కావచ్చు, ఏం చేస్తారు? ఎట్లా ఓటు అంటే ఏం చెప్తారు? ఓటు ప్రతి ఒక్కరు కంపల్సరీ వేయాల్సినది అని చెప్తున్నా.
ఇది కొంత యూత్ ఓటర్లు కావచ్చు వీరంతా కూడా మొదటిసారి ఓటు హక్కును వినియోగించడం పట్ల కూడా చాలా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటిసారి ఓటు హక్కు వినియోగించిన అందరూ కూడా వినియోగించాలని కూడా ఇటు యువత కావచ్చు మిగతా వారంతా కూడా చెప్పినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వరంగల్ పార్లమెంటు పరిధిలో కేవలం ఒక భూపాలపల్లి నియోజకవర్గం మాత్రమే ఏజెన్సీ ప్రాంతంగా ఉంటుంది. ఇటు మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ములుగు నియోజకవర్గాన్ని ఏజెన్సీ ప్రాంతంగా గుర్తించి 4 గంటల వరకు మాత్రమే ఆ పోలింగ్ ప్రక్రియ కొనసాగేందుకు అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఇటు అసెంబ్లీ నియోజకవర్గం ములుగు భూపాలపల్లి నియోజకవర్గాలలో పోలింగ్ ముగిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 7 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ములుగు భూపాలపల్లి నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఈ అధికారులంతా కూడా ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్లోకి తరలించేందుకు వారి పనిలో నిమగ్నమైన పరిస్థితి కనబడతా ఉంది. మూర్తి. థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.